హలో నమస్తే. ఈరోజు ప్రభాస్ నటించిన కల్కి మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందు పూల చొక్క గారు ఉన్నారు. పూల చొక్క గారు ఎలా ఉందో కల్కి మూవీ గురించి మనకు రివ్యూ ఇవ్వబోతున్నారు. పూల చొక్క గారు ఇచ్చేదాన్ని బట్టి నేను కూడా రివ్యూ ఇవ్వబోతున్నాను. మన ముందు పూల చొక్క గారు ఉన్నారు. హలో నమస్తే భయ్యా పూల చొక్క గారు. నమస్తే భయ్యా, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను పూల చొక్క గారు. మీరు సూపర్ రివ్యూలు ఇస్తారంట. ఫ్యాన్స్ అందరూ మీకే సపోర్ట్ చేస్తున్నారు. మీకు మీ ఛానల్కి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీరు ఇచ్చే రివ్యూ మీద సినిమా ఆధారపడి ఉంది, సినిమా కలెక్షన్ ఆధారపడి ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి పూల చొక్క గారు? దాని మీద ఏం లేదు భయ్యా, నేను ఇచ్చే రేటింగు సూపర్గా ఉంటుంది భయ్యా. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూస్తే పిచ్చెక్కి పోద్ది భయ్యా. నేను చెప్పే రివ్యూలు వింటే వాళ్ళు సినిమా కూడా చూడవు భయ్యా. అవును భయ్యా, మీరు ఇచ్చే రేటింగ్ ప్రేక్షకులు చూస్తే అసలు సినిమానే చూడరు. మీరు అంతలా ఇంపాక్ట్ చేసి సినిమా దాంట్లో ఏముంది, దాంట్లో జుట్టు ఉంది, అది ఉంది, ఇంపాక్ట్ ఉంది, ఇది లేదు, చెత్త డైలాగులు చెప్తారు కదా. మీ చెత్త డైలాగులకే చాలా మంది సినిమా చూడడం మానేస్తున్నారు భయ్యా మీ రివ్యూలకి. అవునంటారా భయ్యా? నేను నా పూల చొక్క రివ్యూ అంటే ఫేమస్ భయ్యా. అసలు ఇప్పుడు కల్కి రివ్యూ మాత్రం అదిరిపోయింది భయ్యా. నేను ఇచ్చే రేటింగ్ అసలు కల్కి మూవీ అట్టర్ హైలో ఉన్నది అట్టర్ ఫ్లాప్లోకి వెళ్ళొద్దని చాలా మంది అనుకుంటున్నారు భయ్యా. కొంపదీసి కల్కి మూవీ అట్టర్ ఫ్లాప్ అనే పూల చొక్క ప్రేక్షకులు నిన్నే ఫుల్ దేత్తడి పోషమ్మ గుడి. అసలు సరే, మీ మాటల్లో కల్కి మూవీ గురించి ఎలా ఉందో మీరు చూశారు కదా. బెనిఫిట్ షో చూసారా? నేనైతే మంచి ఫస్ట్ షో మాత్రం చూశాను. కల్కి మూవీ అద్దరిపోయింది. మరి నా అభిప్రాయం అయితే నేను కల్కి మూవీ బ్లాక్ బాస్టర్ నిజమే. కొంచెం అంటే ఇదే హాలీవుడ్ రేంజ్లో ఈ మూవీని తీశారు. మనం పూల చొక్క గారిని తెలుసుకుందాం ఎలా ఉందో. పూల చొక్క గారు చెప్పండి, కల్కి మూవీ గురించి మీ అభిప్రాయం, మీ రివ్యూ ఎలా ఉందో చెప్పండి. ఏముంది భయ్యా, కల్కి మూవీ హాలీవుడ్ రేంజ్ అన్నారు. హాలీవుడ్ రేంజ్ కాదు కదా, మన టాలీవుడ్ రేంజ్లోనే, అసలు బాలీవుడ్ రేంజ్లోనే ఈ సినిమా రివ్యూ కొంచెం ఓకే. ఫస్ట్ హాఫ్ కొంచెం అది ఇది ఉంది, సెకండ్ హాఫ్లో కూడా ఇంకొంచెం హైలైట్ చేస్తే బాగుండు భయ్యా. నేను దీనికి 5 టమాటాలు ఇయ్యాను, ఇచ్చేది 2 టమాటాలు భయ్యా. కొంపదీసి 2 టమాటాలు 3 టమాటాలు అనకండి. మీ దగ్గర ఉన్న 5 టమాటాలతో నేను నెత్తిన కొడతారు. సినిమా బ్లాక్ బాస్టర్. ఈ పూల చొక్క మాటలు పట్టుకుంటే మీరు ఎంజాయ్ చేయలేరు, అసలు సినిమా చూడలేరు. సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్. చూడండి, ఇలాంటి రివ్యూలు మాత్రం పట్టించుకోకమాకండి. మీరు ఎంజాయ్మెంట్ కోసం సినిమా చూడండి. ప్రభాస్ సినిమా ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే నిడివి అనేది కొంచెం స్లోగా నడిచిన, సెకండ్ హాఫ్ నుంచి సినిమా హైలైట్గా రన్ అయింది. ఇలాంటి పూల చొక్క మాటలు విని రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళడం మానేస్తే మీరు ఎంజాయ్ చేయలేదు. 2.5 ఫుల్గా ఎంజాయ్ చేయండి. మీకున్న ఫ్రస్ట్రేషన్ మొత్తం ఆ 2.5లో మర్చిపోయింది. సూపర్ ఎక్సలెంట్. నేనైతే ఈ సినిమాకి మంచి రేటింగ్ ఇస్తాను. బొమ్మ బ్లాక్ బాస్టర్. కలెక్షన్ పరంగా దూసుకుపోతుంది. సినిమా 100% మీకు నచ్చుద్ది. ఓకే, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి పూల చొక్క రివ్యూలు చాలా మంది ఇస్తారు, మీరు అది నమ్మితే అంతే. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి పూల చొక్క వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఓకే, నేను ఏమనుకోను, కానీ ఒక కామన్ మ్యాన్గా నేనైతే రివ్యూ ఇస్తాను. నాకే మాత్రం సపోర్ట్ చేయండి. పూల చొక్క నిద్రపోతున్నారా? లేదు లేదు లేదురా. సినిమా సూపర్ హిట్. పూల చొక్క సినిమా సూపర్ హిట్గా చెప్తున్నా, చూడండి. పూల చొక్క గారు కూడా ఇప్పుడు చెప్పాడు సూపర్ హిట్ అని. సినిమా ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది. ఇంపాక్ట్ సూపర్గా ఉంది. ఓకే, నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.